శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రాబోతున్నటువంటి 21 గురు పౌర్ణమి లోపు కుంభరాశి వారికి ఈ చిన్న పని చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు. అటువంటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు వరించబోతున్నారు. అయితే ఎటువంటి అదృష్టాన్ని ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారు, అలాగే వీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి, ఏ పరిహారం చేస్తే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఎంతో ఆత్మస్థైర్యం, కష్టంతో కూడుకున్నటువంటి ఎంతటి పనినైనా సరే ఇక తమ ఆలోచనలతో ఇక ఎంతో సరళమైనటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లేవారు ఈ యొక్క కుంభరాశి వారిగా చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా వీరికి లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక అప్పులతో సతమతమవుతున్నారు. అటువంటి కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం వీరి గమనాల్లో ప్రస్తుతం ఇక గురుగ్రహం బలంగా ఉండడమే. దానికి తోడు ఈ యొక్క పౌర్ణమి లోపు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడమే. వీరు చేపట్టేటువంటి ఎటువంటి ప్రాజెక్టులైనా, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా సరే మంచి ఆర్థికాభివృద్ధితో, మంచి ఇక ఉద్యోగంతో పాటుగా ఆర్థికాభివృద్ధి ఇంకా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు, అలాగే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వీరి యొక్క అదృష్టాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అంతటి అదృష్టాన్ని ఈ రాశి వారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ముందుగా కుంభరాశి వారు చేయవలసినటువంటి ఇక పరిహారాలేంటో తెలుసుకుందాం. ముందుగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇక మీరు ఇంట్లో ప్రతి శుక్రవారం అంటే 3 శుక్రవారాల పాటు ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి. అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కారణంగా మీ ఇంట్లో సిరి సంపదలకు లోటుండదు. అలాగే ఈ యొక్క పూజ ఇక దీపారాధన అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ లేదా లేని వారికి కానీ మీకు తోచిన సహాయం అంటే దుస్తులు గాని లేదా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వారికి కావలసిన మీకు తోచినంత, అలాగే మీ దగ్గర ఉన్న దాంట్లో కొంతవరకును దానం చేసేందుకు ప్రయత్నించండి. ఈ యొక్క దానం చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆశీస్సులు, అలాగే ఆ శివుడి యొక్క ఆశీస్సులు మీపై ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల మీరు ఇక ఆకాంక్షించేది లేదా కోరుకున్నది కోరుకున్నట్టుగా జరిగేందుకు అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ యొక్క పరిహారం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక కలాపాలు, మీ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి సీక్రెట్లను వేరే వ్యక్తికి, మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విషయాల గురించి వేరే వ్యక్తికి చెప్పడానికి అస్సలు ఇష్టపడొద్దు. వాటి వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు తలెత్తడమే కాదు, మీ యొక్క కుటుంబాన్ని చిందరవందర చేసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మీ యొక్క సోదరమణులు, కుటుంబ సభ్యులతో ఇక ఉన్నటువంటి విభేదాల కారణంగా మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సొంత కుటుంబ సభ్యులే లేదా మీకు తెలిసిన వ్యక్తులు, కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులే మీకు వ్యతిరేకంగా పోరాటం చేసి మీకు లేనిపోని ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లేనిపోని ఇబ్బందులకు గురి కాకుండా ఆచితూచి వ్యవహరించండి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించకు ఇక ముందు వరుసలో ఉంటారనేది మాత్రం మీకు మీరు నమ్ముకోండి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ శక్తిని మీరు నమ్ముకున్నట్లయితే మీకు విజయం సాధించడం ఇక చాలా తేలిక అనేది మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కడున్నా సరే శ్రీ లక్ష్మీ సహస్రనామాన్ని, అలాగే గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఇక దానం చేయడంలో ఇక నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఖచ్చితంగా దానం చేయాలనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు.